ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తిరుపతిలో అలిపిరి ప్రాంతం యొక్క విశేషాలను తెలుసుకుందాం. అలిపిరి వద్ద శ్రీవారి పాదాలు, శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం మరియు లక్ష్మీనారాయణల ఆలయాల విశేషాల గురించి చెప్పుకుందాం. అలిపిరి ప్రాంతం తిరుపతి బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి కాలిబాట మరియు ఘాట్ రోడ్స్ మొదలవుతాయి. ఇలా వైకుంఠంగా వెలుగొందుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్ళే వారికి ముందుగా కనిపించేదే అలిపిరి. ఇక్కడకు చేరుకోగానే మనకు తెలియకుండానే చెప్పలేని అనుభూతి పొందుతాము. అలిపిరి రాగానే స్వామివారికి అత్యంత ఇష్టమైన భారీ గరుత్మంతుని విగ్రహం దర్శనమిస్తుంది. గరుడ విగ్రహం దాటుకొని ముందుకు వెళ్ళగానే తిరుమల క్షేత్రానికి వెళ్ళే ముఖద్వారం వస్తుంది. అక్కడి నుండి తిరుమలకి కాలిబాట మరియు 2 ఘాట్ రోడ్లు మొదలవుతాయి. మొదటి ఘాట్ రోడ్ 1945లో వేశారు. ప్రస్తుతం ఈ రోడ్డును తిరుమల నుండి తిరుపతి దిగే వాహన మార్గంగా ఉపయోగిస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్ను 1974లో వేశారు. దీనిని తిరుపతి నుండి తిరుమల కొండ ఎక్కడానికి వెళ్ళే వాహనాలకు వాడుతున్నారు. ముఖద్వారం నుండి ముందుకు సాగితే సుమారు 200 మీటర్ల దూరంలో సప్తగిరి తనిఖీ కేంద్రం వస్తుంది. ఇక్కడ వాహనాలను, సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమల వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. అక్కడి నుండి తిరుమల చేరుకోవచ్చు. ముఖద్వారం నుండి కుడివైపు తిరిగితే తిరుమల కాలినడక మార్గం ఉంటుంది. దీనిని అలిపిరి కాలినడక మార్గం అంటారు. కాలిబాటన తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు మొదట ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి సాష్టాంగ నమస్కారం చేసుకొని కాలినడక మొదలు పెడతారు. అలిపిరి సముద్ర మట్టానికి 656 అడుగుల ఎత్తులో ఉంది. 1990 వరకు ఇక్కడ శ్రీవారి పాదాలు మాత్రమే ఉండేవి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలకి వెళ్ళేటప్పుడు మొదటి అడుగు ఇక్కడే పెట్టారని, కొండ ఎక్కేటప్పుడు పాదరక్షలతో వెళ్ళకూడదని దానికి గుర్తుగా తన పాదరక్షలు ఇక్కడే వదిలి వెళ్ళారని చెప్తారు. నేటికి ఇక్కడ స్వామివారి పాదరక్షలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రీవారు సూక్ష్మ రూపంలో ఇక్కడ సంచరిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలిపిరిని పూర్వం అడిపళి అనేవారు. అడి అంటే పాదం, పళ అంటే చింత చెట్టు అని అర్థం. కాలక్రమేణా అది అలిపిరిగా మారింది. వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారి భక్తులను ఆళ్వార్లు అని పిలుస్తారు. అటువంటి వారిలో ముఖ్యులైన నమ్మాళ్వారికి చింత చెట్టు కింద జ్ఞానోదయం అయ్యిందని అంటారు. అలాగే శ్రీమద్ రామానుజుల వారికి రామాయణ రహస్యాలు తిరుమల నంబి గారు చింత చెట్టు కింద ఉపదేశించారు అని చెప్తారు. ఈ అలిపిరి కాలిబాట రామానుజుల కాలం నుండి బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అలిపిరిలో స్వామివారికి పాదాల మండపం ఉంది. దానినే శ్రీవారి పాదాల మండపం అంటారు. శ్రీవారి పాదసేవ చేసుకొని శ్రీవారి పాదసేవ చేసుకోవాలి అనుకునే భక్తులు సేవా టికెట్ కొరకు 5 రూపాయలు చెల్లిస్తే స్వామివారి నమూనా పాదరక్షలు శిరసుపై ఉంచుకొని పాదాల మండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అర్చక స్వాములు మన గోత్రనామాలతో అర్చన కూడా చేస్తారు. ఈ మండపంలో శ్రీ భక్త వీరాంజనేయ స్వామివారు కూడా ఉన్నారు. కాలినడకలో భాగంగా మొదట శ్రీవారి పాదసేవ చేసుకొని పాదాల మండపం నుండి ఎడమవైపు తిరిగితే శ్రీ వెంకటేశ్వర గో ప్రదక్షిణ మందిరం వస్తుంది.
ఈ మందిరంలో శ్రీకృష్ణ భగవానులు చుట్టూ గోమాతలతో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ 7 రకాల జాతులకు చెందిన గోమాతలు ఉంటాయి. అవి ఏంటంటే థార్పార్కర్, హల్లీకర్, కాంగ్రెస్, గిర్, సాహివాల్, ఒంగోల్, పుంగనూరు మొదలైన జాతులు. గోమాత సేవకు 300 రూపాయలు చెల్లించి గోపూజ చేసుకుని మన చేతులతో స్వయంగా గోమాతలకు గ్రాసం తినిపించవచ్చు. కృష్ణయ్యను దర్శించి గోమాత సేవ చేసుకుని కాసేపు ఇక్కడ గోమాతలను ప్రకృతి అందాలను చూస్తూ కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సమయమే తెలియదు. గోప్రదక్షిణ మందిరం నుండి వెనుకకు వచ్చి పాదాల మండపానికి కుడివైపు తిరిగితే లక్ష్మీనారాయణుల ఆలయం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహ ఆలయం ఉండేదట. కాలక్రమేణా శిథిలమవడంతో దానిని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంగా పునరుద్ధరణ చేశారట. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో పెరియాళ్వార్, ఆండాళ్ళమ్మ ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే నామధేయం కూడా ఉంది. ఈయన సాక్షాత్తు శ్రీనివాసుని చేత తాత అని పిలిపించుకున్నవారు. పరమ భక్తులైన ఈ తిరుమల నంబి గారు పూర్వం శ్రీనివాసునికి నిత్య కైంకర్యాలు నిర్వహించేవారు. అంతేకాకుండా ఈయన సంస్కృత, ద్రవిడ భాషలలో నిష్ణాతులైన గొప్ప పండితులు కూడాను. శ్రీమద్ రామానుజాచార్యుల వారికి 5 గురువులు ఉన్నారు. వారిలో ఈ తిరుమల నంబి గారు కూడా ఒకరు. శ్రీమద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి గారు స్వయానా మేనమామ. ఒకసారి రామానుజుల వారు శ్రీరంగం నుండి తిరుపతికి వచ్చిన సమయంలో, అంటే దిగువ తిరుపతికి వచ్చిన సమయంలో వెంకటాచల క్షేత్రం మూలంలో, అంటే అలిపిరిలో ఒక చింత చెట్టు కింద పెద్ద గుండు పక్కన తిరుమల నంబి గారిచే శ్రీమద్ రామాయణ రహస్యాలను తెలుసుకునేవారట. ఇక్కడ పూర్వం అందుకే అలిపిరిని అడిప్పుళి అని పిలిచేవారు. అది కాలక్రమేణా అలిపిరిగా మారింది అని చెప్పుకున్నాం. అలా ప్రవచనాలు చెప్పడం కోసం ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారి మూల విరాట్కి పూజా కైంకర్యాలను ముగించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి తిరుమల నంబి తిరుమల క్షేత్రాన్ని దిగి వచ్చేవారట. సంవత్సరం పాటు తిరుపతిలో నివాసం ఉన్న భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీ గోవిందరాజుల స్వామివారిని సేవించుకొని అదే సమయానికి అలిపిరి వచ్చేవారు. అక్కడ తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను ఉపదేశించేవారు. మళ్ళీ సాయంకాలానికి తిరుమల చేరుకొని స్వామివారిని సేవించుకునేవారు. ఇలా 1 సంవత్సర కాలంలో ఒకసారి చెప్పిన అర్థాన్ని మరొకసారి చెప్పకుండా 18 సార్లు రామాయణాన్ని ఉపదేశించిన గొప్పవారు తిరుమల నంబి. అటువంటి రోజులలో స్వామివారికి పరమభక్తుడైన తిరుమల నంబి ఒకరోజు బాధగా, ఓ తిరుమల స్వామి వెంకటేశ్వర, నీ పాదాలను సేవించుకునే భాగ్యం ఉదయం సాయంత్రం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ ప్రవచనాల వలన మధ్యాహ్నం నిన్ను సేవించుకునే భాగ్యం నాకు కలగడం లేదు అని చింతిస్తూ ఉండగా స్వామివారు ఇలా పలికారట. ఓ తిరుమల నంబి, చింతించకు. నీ రామాయణ ప్రవచనాన్ని ఆపవద్దు. మధ్యాహ్నం కూడా నీవు సేవ చేసుకునేందుకు వీలుగా మీరు ఉన్న చోటనే నా పాదాల దర్శనం కల్పిస్తాను అంటూ అప్పటి నుండి వారి రామాయణ ప్రవచనం జరిగే చోటనే స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయట. అవే ఇప్పుడు మనం అందరం దర్శిస్తూ ఉన్న శ్రీవారి పాదాలు అని చెప్పబడుతున్నాయి. అందువలన మనకి ఆ స్వామివారు చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో, ప్రవచనం, భగవంతుని నామం వినబడుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. తిరుమల నంబి గారు చింతించడం వలన మనకి పాదసేవ చేసుకునే భాగ్యం దక్కింది. తిరుమల
అంతేకాకుండా తిరుమల దర్శనానికి వెళ్ళలేని వారు కపిలతీర్థంలో స్నానమాచరించి అలిపిరి పాదాలను దర్శించుకున్న వారికి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న దర్శన భాగ్యం దక్కుతుంది. మరొక విషయం, స్వామివారి దర్శనంలో భాగంగా మొదట మనం శ్రీవారిని పాదాల దగ్గర నుండి మొదలుపెట్టి శిరస్సు దాకా దర్శించుకోవాలి. కానీ తిరుమలలో స్వామివారి పాద దర్శనం జరగడం అందరికీ సాధ్యం కాదు. అందువలన అలిపిరిలో పాదదర్శనం చేసుకొని తిరుమలలో ముఖదర్శనం చేసుకోవడం అనేది కూడా ఒక పద్ధతి అని అర్చక స్వాముల వారు సెలవిచ్చారు. శ్రీవారి పరమభక్తుడైన తిరుమల నంబి గారి వలన మనకు స్వామివారి పాదసేవ చేసుకునే భాగ్యం దక్కింది. అందువలన మనం అలిపిరిలో శ్రీవారి పాదాల సేవ చేసుకుని తరిద్దాం. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శినిలో అలిపిరి విశేషాలు. మరొక రోజు మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. ధన్యవాదములు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేనండో ఈ గంట సింబల్, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్